వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో లేదా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకుంటున్నారో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట వస్తాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక సర్చ్లో ఫ్రెషెస్ నౌ తెలుగు అని సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చే ఛానల్ని జాయిన్ అయిపోండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వచ్చేస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే మీకు డైరెక్ట్గా జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఒక ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్. ఇది కెరియర్ ఛాలెంజింగ్ ఫర్ ద యంగ్ డైనమిక్ ఇండియన్స్ మేల్ క్యాండిడేట్స్కి వేరియస్ బ్రాంచెస్లో అసిస్టెంట్ కమాండర్ గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ కింద వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ పోస్ట్కి మీకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా చేయాలి. అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది విల్ బీ త్రూ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్. సో ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు www.joinindiacoastguard.gov.in. సో మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ జనరల్ డ్యూటీకి బార్న్ బిట్వీన్ 1st July and 1997 to 30 June 2001. సో ఈ డేట్స్న ఎవరైతే బార్న్ అయి ఉన్నారో యు ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇది ఇట్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దాంతోపాటు మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ నీదు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ అప్ టు ఇంటర్మీడియట్ మీకు తీసుకునే అయి ఉండాలి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది విచ్ షుడ్ బి ఈక్వలెంట్ టు 60% ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్. నెక్స్ట్ పోస్ట్ ఇస్ ఫర్ టెక్నికల్ ఇంజనీర్. ఇట్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. అండ్ మీకు ఇంజనీరింగ్ డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇంజనీరింగ్ బ్రాంచ్లో నేవల్ ఆర్కిటెక్చర్ కానీ మెకానికల్ ఆర్ మెరైన్ ఆర్ ఆటోమేటివ్ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్ ప్రొడక్షన్ అండ్ మెటలర్జీ కన్నా మీరు తీసుకుని గ్రాడ్యుయేట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఏ స్ట్రీమ్ తీసుకున్నా కానీ మీరు AICTE నుంచి రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి అలాంగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ యువర్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఈ 2 పోస్టులకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years అనేసి మెన్షన్ చేశారు ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC క్యాండిడేట్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. అండ్ మాక్సిమమ్ ఆఫ్ 5% ఆఫ్ రిలాక్సేషన్ అనేది అగ్రిగేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఫర్ SC ST మీద. నో రిలాక్సేషన్ విల్ బి అప్లికబుల్ ఫర్ 12th స్టాండర్డ్ మార్క్స్. అండ్ మీ రిలాక్సేషన్ అనేది ఇట్ విల్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ income certificate for EWS as per the government rule should be provided. And Indian Coast Guard reserves అనేది ఫిక్స్డ్ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఇష్యూ అనేది మీకు అప్ టు కాల్ లెటర్స్ మీద మెన్షన్ చేస్తారు. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మీకు టోటల్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఫర్ ది అసిస్టెంట్ కమాండ్మెంట్ పోస్ట్కి మనం చూసుకుంటే క్యాడర్ జీడీకి జనరల్ డ్యూటీకి అయితే వేకెన్సీస్ వచ్చేసి దేర్ ఆర్ 40 వేకెన్సీస్. అండ్ టెక్నికల్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్కి దేర్ ఆర్ 10 వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ అని మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో ఫర్ జీడీ 40 వేకెన్సీస్కి SC వాళ్ళకి 6, ST వాళ్ళకి 13, OBC వాళ్ళకి 7, EWS వాళ్ళకి 3 అండ్ URకి 11. సేమ్ ఫర్ టెక్నికల్ పోస్ట్ యాజ్ వెల్ 10 వేకెన్సీస్ మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్. EWS కేటగిరీకి అయితే అట్లాంటి వేకెన్సీస్ అనేది లేదు. రిమైనింగ్ యూ హ్యావ్ ద వేకెన్సీస్. Next is the eligibility criteria apart from additional education requirement. So shortlisting applications appudu priority anedi first higher percentage of marks ki evaraithe degree lo vachinదో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వాళ్ళ ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్ కానీ క్లియర్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. And then candidates are withdrawn on disciplinary grounds from any of the service training of the academy are not eligible. So మీరు వేరే సర్వీస్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఏదైనా విత్డ్రా కనుక అయ్యి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. క్యాండిడేట్స్ మీరు అరెస్టెడ్ కానీ కన్విక్టెడ్ కానీ ఎట్లాంటి క్రిమినల్ అఫెన్సెస్ కింద మీరు ఛార్జ్ అయ్యి ఉండకూడదు. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీ అనేది మీకు ఈ పర్టికులర్ డ్యూరేషన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్స్ అనేది మీకు ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి ఫ్రమ్ 4th July to 14th July 2021. అండ్ మీరు ఇది ఇక్కడ మీకు ఇచ్చిన డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో మీకు వెళ్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో అప్లికేషన్ ఫామ్లో మీరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, ఎసెన్షియల్ బయోడేటా డీటెయిల్స్ అలాంగ్ విత్ యువర్ రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. అండ్
క్యాండిడేట్స్ మీరు ఎనీ వన్ ఆఫ్ ద వెన్యూ ఆఫ్ పిఎస్బి అనేది మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. అండ్ ఫిల్లింగ్ అప్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్సనల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఈ అన్ని క్యాండిడేట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అండ్ ద డేట్ టైమ్ అండ్ ద వెన్యూ ఆఫ్ ద టెస్ట్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు పర్సనల్ ఈమెయిల్ ఐడి ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికెంట్స్ మీరు కరెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఏదైతే సర్టిఫికేట్స్ మీద మెన్షన్ అయ్యి ఉందో సో అదే సర్టిఫికేట్స్ మీద ఉన్న అడ్రస్ని మీరు మెన్షన్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు ఓబీసీ కనుక ఉంటే నాన్ క్రీమీ లేయర్ మీరు రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేది మీరు అక్కడ ప్రెజెంట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనుక ఫిల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆపర్చునిటీస్ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే అక్కడ మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రీడ్ చేయండి. చదివిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది వెళ్ళండి. సో నెక్స్ట్ మీరు ఈ 2 పోస్ట్లో ఏదో ఒక పోస్ట్ అన్నా కానీ మీరు రెలవెంట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్తో ఉన్నది సెలెక్ట్ చేసి ఫామ్ ఫిల్ చేసినాక ఐ అగ్రీ బటన్ నొక్కినాక మీకు రెలవెంట్గా మీకు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అప్ అవుతాయి. అండ్ మీరు క్యాండిడేట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ రెలవెంట్గా ఈచ్ ఫైల్ ఎంత సైజ్ ఉండాలి, ఈచ్ డాక్యుమెంట్ ఎంత వరకు మీరు అప్లోడ్ చేయగలరు అన్న ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది రెస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్లో మీకు ఇచ్చారు. సో అప్లై చేసేటప్పుడు మీరు ఫస్ట్ నోటిఫికేషన్ని కేర్ఫుల్గా చదివి డీటెయిల్స్ అన్నిటిని మీరు క్రాస్ చెక్ చేసుకుని అప్లై చేయండి. నెక్స్ట్ ఇన్ సక్సెస్ఫుల్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ దెన్ అప్లికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అది మీరు మీ అప్లికేషన్ అనేది ఫర్దర్ రెఫరెన్స్ కోసం యూజ్ చేయాలి. రీప్రింట్ ఆఫ్ ది అడ్మిట్ కార్డ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. సో మీ ఏ అడ్మిట్ కార్డ్ అనేది మీకు మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు వెబ్సైట్ ఇచ్చారు. సో దిస్ ద డైరెక్ట్ వెబ్సైట్ మీ ఈ అడ్మిట్ కార్డ్ని ప్రింట్అవుట్ చేసుకుంటానికి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మీరు 2 కాపీస్ అనేది ఈ అడ్మిట్ కార్డ్కి మీ రోల్ నెంబర్తో పాటు ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్స్ అనేది మీరు కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీరు తీసుకెళ్ళాలి. అండ్ ఎవరైతే మీరు ఈ అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయట్లేదో ఫర్ ద టెస్ట్ మీరు అక్కడికే రిజెక్ట్ చేసేస్తారు. అండ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 బ్రాంచ్. ఫిల్లింగ్ ఫర్ మల్టిపుల్ అప్లికేషన్స్ లీడ్స్ టు ద cancellation as it mentioned. And date of opening of online applications అనేది మీకు 4th of July నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ డేట్ ఆఫ్ క్లోజింగ్ 14th of July. మీరు అడ్మిట్ కార్డ్ అనేది మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రమ్ 20 of July 2021. అండ్ షెడ్యూల్ ఫర్ ప్రిలిమినరీ సెలెక్షన్ ఎగ్జామినేషన్స్ మీకు అలాటెడ్ స్లాట్కి మీకు 30 minutes ఎర్లియర్గా రిపోర్ట్ చేయాలి. డేట్ ఆఫ్ టైమ్ అండ్ ఎగ్జామినేషన్ అనేది మీకు వెబ్సైట్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. ప్రిలిమినరీ సెలెక్షన్ అనేది మీకు టెంటేటివ్గా ఎర్లీ ఆగస్ట్ మంత్లో మీకు కండక్ట్ చేస్తారు. డేట్స్ అనేది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు, దే జస్ట్ మెన్షన్ టెంటేటివ్. సో అక్కడి నుంచి మీకు టెంటేటివ్ డేట్స్ నుంచి మీకు పర్టిక్యులర్ డేట్స్ అనేది మీకు ఫర్దర్గా కమ్యూనికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ వచ్చేస్తే మీకు డీటెయిల్స్ ఇచ్చారు రిగార్డింగ్ ద టెస్ట్ వెన్యూస్. సో ఎక్కడైతే మీరు టెస్ట్ అలాట్మెంట్ స్లాట్స్ ఉన్నాయో ఇక్కడ మీకు ముంబై, చెన్నై, కోల్కతా and also Noida places ఇచ్చారు. And please note, Coast Guard reserves the right to cancel or reconduct the examinations. Dates of the conduction కూడా tentative ఇచ్చారు కాబట్టి సో ఎనీ చేంజెస్ ఉన్నా కానీ ఎనీ అప్డేట్స్ ఉన్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీకు తెలుస్తుంది. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మీకు స్టేజెస్ వైజ్గా ఉంది. ఫస్ట్ ఇస్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ది అప్లికేషన్ బేస్డ్ ఆన్ ద హైయర్ ఎడ్యుకేషన్లో మీకు ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తుందో సో ఆల్రెడీ వాళ్ళు అక్కడ 60% మార్క్స్ అనేసి మెన్షన్ చేశారు. సో దానికన్నా ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రిలిమినరీ సెలెక్షన్ అనేది మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్ ఫర్ ప్రిలిమినరీ సెక్షన్. దీంట్లో మీకు మెంటల్ అబిలిటీ టెస్ట్, కాగ్నిటివ్ టెస్ట్ అండ్ పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇది ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ క్యాండిడేట్స్ మీరు మాట్లాడి దాని గురించి డిస్కస్ చేయాలి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. హౌఎవర్ మీకు హిందీలో కూడా మాట్లాడే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది అనేసి మెన్షన్ చేశారు. సో డేట్ టైమ్ ఆఫ్ ద వెన్యూ ఆఫ్ ద ప్రిలిమినరీ సెలెక్షన్ అనేది will not be changed. Candidates మీరు ఎవరైతే డిగ్రీ ఇన్ 2020 or 2021లో మీరు కంప్లీట్ చేస్తుంటారో మీరు ఒరిజినల్ ప్రొవిజనల్ డిగ్రీ అనేది యూనివర్సిటీ నుంచి వచ్చింది మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ ఒరిజినల్ డిగ్రీ ఇష్యూడ్ ఒకవేళ క్యాండిడేట్ దగ్గర లేకపోతే నాన్ ఇష్యూయన్స్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆర్ సైన్డ్ బై ద కన్సర్న్ యూనివర్సిటీ మీరు ఈ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. సో నో క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఇన్ PSB వితౌట్ ఎనీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో మీరు అవన్నీ ఫస్ట్ గుర్తుపెట్టుకుని అప్పుడు మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయండి.
అండ్ అపియరింగ్ క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ మీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేయాలి, లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది మీకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్లో మీకు తెలుస్తుంది. ఫైనల్ సెలెక్షన్ అనేది టెంటేటివ్గా ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ ఎర్లీ సెప్టెంబర్ ఆర్ ఎర్లీ నవంబర్లో కూడా జరగచ్చు. సో ఫైనల్ సెలెక్షన్లో మనకి ఏం చేస్తారు, సైకాలజీ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ టాస్క్ ఉంటుంది, అండ్ దెన్ లాస్ట్ ఇంటర్వ్యూ రౌండ్. సో ఇక్కడ మీకు ఆల్ ద డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది బై ది ఆర్గనైజేషన్. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. సో ఆల్ ఆఫ్ దీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, OBC caste certificates, and EWS certificates, character certificates, or relevant passport size photographs, etc. Medical standards details కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఎంత వరకు ఉండాలి, క్రైటీరియా ఏంటి ఫర్ ది ఎలిజిబిలిటీ. క్యాండిడేట్స్ మీరు ఫైనల్ సెలెక్షన్ బోర్డ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ మెడికల్ స్టాండర్డ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అసిస్టెంట్ కమాండెంట్కి జీడీ పోస్ట్కి 157 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, అండ్ వెయిట్ కూడా అకార్డింగ్ టు ద హైట్. అండ్ నెక్స్ట్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ ఫర్ టెక్నికల్కి మీకు ఇక్కడ ఐసైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. 6/36 అన్కరెక్టెడ్ వితౌట్ గ్లాసెస్. అండ్ టాటూస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దే ఆర్ నాట్ పర్మిటింగ్ ఎనీ టాటూస్. అండ్ నెక్స్ట్ ఈజ్ అ నోట్, అబౌవ్ మెన్షన్ రిక్వైర్మెంట్స్ అనేది మెడికల్ గైడ్ లైన్స్ కింద కండక్ట్ చేయబోతున్నారు. వ్యాలిడిటీ ఆఫ్ సెలెక్షన్ అనేది పర్టికులర్ బ్యాచ్కి ఆ బ్యాచ్కి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది నెక్స్ట్ పాస్ ఆన్ అవడం కానీ లేకపోతే నెక్స్ట్ బ్యాచ్కి ఫార్వర్డ్ అవడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే నేమ్ అపియర్ అవ్వదో ఫైనల్ లిస్ట్లో విల్ హ్యావ్ నో రైట్స్ ఫర్ ఆటోమేటిక్ సెలెక్షన్. అండ్ రీజన్స్ ఫర్ రిజెక్షన్ కూడా ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేశారు. మీ క్రైటీరియాని బట్టి ఆర్ మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది అన్న వ్యాలిడ్ రీజన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ మీ రిజెక్షన్ అనేది ఒకవేళ క్రైటీరియాకి ఫుల్ఫిల్ అవ్వకపోయినా కానీ అన్డిసిప్లిన్ యాక్టివిటీస్ లైక్ కాపింగ్, చీటింగ్ కనుక ఉంటే సో మీ అప్లికేషన్ అనేది అక్కడే రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇస్ మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రిపేర్ ఫర్ ద మెడికలీ ఫిట్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ ద వేకెన్సీస్ బేసింగ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ని కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు. జాయినింగ్ లెటర్స్ అనేది విల్ బీ ఇష్యూడ్ అకార్డింగ్లీ. And training at the organization is scheduled in the end of December 2021. Travel allowance anedi will be issued by the shortest route only from the current or the permanent address in the e-admit card ni prakarangaane traveling allowance anedi mention chesaru. Last of the notification vacheste general guidelines and terms and conditions. So candidates meeru you have to be prepared to stay for 2 days. మీరు ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక వరకు వెళ్తే 2 days కంపల్సరీ అక్కడ స్టే అయ్యే ప్రిపరేషన్స్ అరేంజ్మెంట్స్ అన్ని మీరే చేసుకోవాలి. క్యాండిడేట్స్ మీరు రెగ్యులర్గా CG రిక్రూట్మెంట్ వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. అండ్ మొబైల్ ఫోన్స్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ట్రాన్స్మిటింగ్ ఆర్ క్యాప్చరింగ్ డేటా కానీ ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో ఇక్కడ మీకు అంత డీటెయిల్స్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఆర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇచ్చిన final caution notes and terms and conditions for the candidates directly, and no inquiry will be entertained regarding the recruitment or enrollment. So మీరు డైరెక్ట్ సెలెక్షన్ అవ్వాలి ఇట్లా అంటే ఎట్లాంటి ఛాన్సెస్ లేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆఫర్స్ యూ సో పే స్కేల్ డీటెయిల్స్. ప్రమోషన్ అండ్ పే స్కేల్ అనేది యాజ్ పర్ ద ర్యాంక్స్ పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. సో అసిస్టెంట్ కమాండెంట్కి 56,100, డెప్యూటీ కమాండెంట్కి 67,700, కమాండెంట్కి 78,800 అండ్ కమాండెంట్ పోస్ట్కి 1,23,100 రెస్పెక్టివ్లీ. సో ఈచ్ ఆఫ్ ద ర్యాంక్ని బట్టి అంటే ఇచ్చిన 2 పోస్టుల్లో మళ్ళీ ర్యాంక్ డివిజన్ అనేది ఉంది. సో ఈ ర్యాంక్ డివిజన్ బట్టి పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్. సో మీకు వచ్చే ఒకవేళ సెలెక్ట్ అయ్యి మీరు కనుక ఆ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్లో రిక్రూట్మెంట్ ఆర్ పర్టికులర్ పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చే రెస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. సో ఇన్సూరెన్స్ కవర్ అనేది ఆఫ్ 1 crore rupees అట్ ద ప్రీమియం ఆఫ్ 10,000 per month గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వరకు ఉంటుంది. సో లాస్ట్ డిస్క్లైమర్, ఇన్ఫర్మేషన్ అనేది మీకు న్యూస్ పేపర్స్ కానీ వేరే ఎట్లా నుంచి అన్న కానీ వస్తే డోంట్ ఎంకరేజ్ దెమ్. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీరు ప్రొసీడ్ అవ్వండి. అండ్ దెన్ మీరు ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది, లేకపోతే మీకు డైరెక్ట్గా ఈమెయిల్ అన్నా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈజ్
Please read the instructions in the website before submitting your online application form. And next is the caution box. ఇది మీకు ఓన్లీ ఫేర్లీ సెలెక్షన్ అనేది మెరిట్ బేసిస్ కింద జరుగుతుంది. మీరు ఎట్లాంటి స్కామ్ కానీ ఎట్లాంటి డైరెక్ట్ సెలెక్షన్స్ కానీ అట్లా చేసే ఛాన్సెస్ లేదు. అండ్ మీరు కనుక డైరెక్ట్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు కనుక స్కాన్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి డైరెక్ట్ అయిపోతారు. ఇంకేమైనా డౌట్స్ లేదా క్వశ్చన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.